ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు చెప్పిన మాట మీతో చెప్పి నేను ముందుకు వెళ్తాను. మరి విజయవాడలోని మరి చాలా దిక్కుల మరి కొంత రాజమండ్రిలో కూడా కొన్ని ప్రాంతాల్లో విజయవాడలోని చాలా దిక్కుల వరదలకి వరద బాధితులు చాలామంది ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 13:9 ప్రకారం చెవి గలవాడు వినుగాక అనే మాట చెప్పాడు. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 42 నుంచి మీరు చదువుకుంటే పేదవారికి సహాయం చేయమని చెప్పాడు. అలాగని దేవుడు చాలా చోట్ల పేదవారిని కనికరించండి, పేదవారిని కనికరించేవారు, బీదల్ని కటాక్షించేవారు ధన్యులని, పేదవారిని కటాక్షించేవారు యెహోవాకు అప్పిచ్చేవారని మరి అనేక రకాల చోట్ల వాక్యాలు ఉన్నాయి. దయచేసి పేదవారిని ఎవరైతే కటాక్షిస్తారో వారు ధన్యులనగా భూమి మీద నీవు నీ కుటుంబం బాగుంటుంది. అలాగే ఒక దినము నిత్యాగ్ని తప్పించబడి పరలోక రాజ్యానికి వెళతావు గనక పేదవాడు అనేక రకాలుగా మీ వీధుల్లో కనిపిస్తున్నాడు, మీ ప్రాంతంలో కనిపిస్తున్నాడు, మీరు వెళుతున్న ట్రైన్స్లో మరి అనేక రకాల చోట్ల పేదవారు కనిపిస్తున్నారు కనుక అందరికీ సహాయం చేయండి, మీ తోచింది సహాయం చేయండి. ముఖ్యంగా వరద బాధితులు ఉన్నారు కనుక వారందరికీ కూడా అవకాశం నిమిత్తం మీరు వెళ్ళి సహాయం చేయండి. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం కనుక మా కొరకు ప్రార్థన చేయండి. దేవునికి మహిమ. ఆ వరద బాధితులు అందరికీ కూడా దేవుడు సహాయం చేసేలా ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే మనకి కులమతాలు వద్దు, మనం అందరం దేవుడు బిడ్డలం. ఎందుకంటే హిందూ ముస్లిం క్రిస్టియన్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరం కూడా ఈ లౌకిక దేశంలో అందరం కలిసి సంతోషంగా ఉండాలి. కష్టములు ఉన్నవారితో మనం వారి కష్టం పంచుకోవాలి, బాధల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారి బాధను పంచుకొని వారికి తోచింది సహాయం చేసే వ్యక్తులుగా మనం జీవిద్దాం. కులమతాలు చూడకండి. మరి ప్రతి ఒక్కరు కూడా ఆ వరద బాధితులు అందరినీ కలండి, ఓదార్చండి. కొంతమంది ఇంట్లో చనిపోయారు, చాలామంది. కొంతమంది ఇంట్లో సామాన్లతో సహా కొట్టుకెళ్ళిపోయి రోడ్ల మీద అనాథలుగా ఉన్నారు కనుక వారికి మీకు తోచింది సహాయం చేసి మీరే స్వయంగా వెళ్ళండి. ఒకవేళ మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే చాలామంది మరి దేవుడు బిడ్డలు ఉన్నారు, వారికి సహకరించి వారిని పంపించండి. దేవునికి స్తోత్రం. మేము కూడా వెళ్ళాలనుకుంటున్నాం కనుక మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.